నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. 'పుష్ప' సినిమా రేట్లు పెంచేశారు అంటే టికెట్ రేట్లు పెంచేశారని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ గారు ఏదో ఇడ్లీల కథ చెప్పారంట. ఏంటి సార్ ఆ ఇడ్లీల కథ? వర్మ గారి ఇడ్లీల కథ గురించి మాట్లాడుకుందాంలే. హ్మ్. ఆయన అన్న దాంట్లో సారాంశం నాకు అర్థమైంది. అండ్ నేను కూడా మొదటి నుంచి ఇదే చెప్తున్నా. నాదో స్టోరీ, ఆయనదో స్టోరీ. ఓకే. బట్ ఏదో ఆలోచనలు కలిసాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ విషయంలో. రీజన్ ఏంటంటే ఇప్పుడు వర్మ చెప్పిందేంటి, సుబ్బారావు అనే ఆయన ఒక ఇడ్లీల షాప్ పెట్టుకున్నాడు. వాడి ఇడ్లీ రూ. 1000. హ్మ్. ఓకేనా? నువ్వు అంటే అందరి ఇడ్లీల కంటే నా ఇడ్లీ వర్త్ ఎక్కువ అని సుబ్బారావు ఫీల్ అవుతున్నాడు. వర్త్ ఫుల్ అని. హ్మ్. నువ్వు తినాలనుకుంటే నీ ఇష్టం తిను, లేకపోతే లేదా అది తర్వాత సంగతి. ఎవరు తినలేదనుకో నష్టపోయేది సుబ్బారావే కదా. అంతే. మీ అందరికి ఎందుకు ఈ ఏడుపు అనేసి ఆయన సారాంశం. అది బాగానే ఉంది. సేమ్ ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్స్ ఎన్నన్నా తీసుకుందాం. చూడు మరి బంగారం ధరలు ఉన్నాయి కదమ్మా. హ్మ్. ఉమ్, సామాన్యులకు అందుబాటులో బంగారం ధరలు రావాలి అని ఎందుకు రోడ్డు ఎక్కట్లేదు? ఇప్పుడు ఆవిడేమో ఇంత నగేసుకొని వెళ్ళింది, ఒళ్ళంతా దిగేసుకొని వెళ్ళింది. నువ్వు చూసావు, హ్మ్. నీకు కూడా అది వేసుకోవాలనిపిస్తుంది. కాకపోతే నీ స్తోమత ఏంటి? సన్న చైన్ వేసుకోవడమే. హ్మ్. అంతే కదా. ఎంత సన్నవేంటి, ఎంత సన్నమైనా మినిమం 2 లక్షలు ఉంటుందిగా అంతే. గొలుసు. 2 లక్షలు లేని గొలుసు ఏడొస్తుంది, లక్షలు లేని ఉంగరం ఏడొస్తుంది ఈ రోజుల్లో మినిమం. అవును. సో ఇప్పుడు మనం అంత దిగేసుకోవాలంటే కనీసం 15 లక్షలు 20 లక్షలు పెట్టుకోవాలి. మన దగ్గర బడ్జెట్ లేదు. హ్మ్. కాబట్టి నువ్వేం చేస్తావు, 2 లక్షల గొలుసే వేసుకుంటావు. అక్కడ నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు కదా. అంటే మన ఆర్థిక స్తోమతకి మనం బంగారం దగ్గర అడ్జస్ట్ అవుతున్నాం. మన ఆర్థిక స్తోమతకి మనం పెట్రోల్ దగ్గర అడ్జస్ట్ అవుతున్నాం. మన ఆర్థిక అంటే ఏంటి, ఇంతకుముందు 60,000 70,000 ఉన్నప్పుడు తెగ తిరిగేవాళ్ళు. 107 108 అయిన తర్వాత కొంచెం ఆచితూచి పని ఉంటే తప్ప బయటికి రావట్లా. అంతే. ఇంతకుముందు పనున్నా పని లేకుండా బయటే తిరిగేవాళ్ళు, పెట్రోల్ ఫ్రీ కదా. హ్మ్. ఇప్పుడు అట్లా లేదు. వందలకు వందల రేట్లు ఉండేసరికి పని ఉంటే తప్ప వెళ్ళట్లా. ఇంకా కొంతమంది ఏంటంటే వచ్చి అక్కడ బండి పెట్టుకొని మెట్రో ఎక్కేసి వచ్చి మళ్ళీ బండి తీసుకొని వెళ్తున్నారు. అవును. అంటే యు ఆర్ అడ్జస్టింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకు? నీ స్తోమతకి తగ్గట్టుగా నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు నీ లైఫ్ని. ఇక్కడ కూడా కదా. అండ్ ఇంకో చోట ఇప్పుడు నువ్వు గంటలో గోవా వెళ్ళిపోవాలి. హ్మ్. 10,000 ఇచ్చి ఫ్లైట్ ఎక్కుతున్నావు. రేపు సాయంత్రం నిదానంగా పోతాలే, 300కే ట్రైన్లో పోతున్నావు. అడ్జస్ట్ అవుతున్నావు కదా. నీకు ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే డబ్బు ఎక్కువ పెట్టాలి. హ్మ్. ఎక్కడైనా అంతే. పర్వాలేదు అనుకున్న ప్రతి చోట తక్కువే పెట్టాలి. అది ప్రతి చోట ఉంటుంది. ఈవెన్ ఒక ప్రోడక్ట్ రిలీజ్ అయినప్పుడు దాని రేట్ ఎక్కువే ఉంటుంది. ఇదిగో ఎక్స్పైరీ అవుతుంది అంటేనే 50% ఆఫ్కి వస్తుంది. అవును. అంతేగా. అండ్ నువ్వు అప్పుడే వాడాలి అనుకుంటే కనుక నువ్వు పెట్టుకోవాల్సిందేగా. అండ్ ఆ ప్రోడక్ట్ అక్కడ నేను కొన్ను, నా దగ్గరే ఉండి ఇలా పిండి తీసి నాకు ఇవ్వు అంటావు నువ్వు. హ్మ్. అది రూ. 1000 ఉంటుంది. ఇమీడియట్ అంటే నీ కోరికకి తగ్గట్టే అక్కడ రేట్లు ఉంటున్నాయి. సీరియస్లీ. డిమాండ్‌ని బట్టి రేటు. దానికి తగ్గట్టు కూడా నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు నీ లైఫ్ని. అవును. ధర్నాలు రాస్తారోకోలు చేయట్లా. సినిమా విషయంలోనూ అంతేమా. ఆ ప్రొడ్యూసరు దాని వర్త్ అంత అని ఫీల్ అవుతున్నాడు. ఎందుకు ఫీల్ అవుతున్నాడు? అతను అంత పెట్టుకున్నాడు కాబట్టి. నువ్వు విజువల్ వండర్ లేనిది నేను రానంటున్నావు అమ్మ థియేటర్కి. నీకు ఆ విజువల్ వండర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి చావడానికి నేను ఇన్ని కోట్లు పెట్టాల్సి వస్తుంది. అండ్ ప్రతి సినిమా టు సినిమా, ఇయర్ టు ఇయర్ టెక్నాలజీ పెరుగుతూనే ఉంటుంది. టెక్నాలజీ పెరిగిన ప్రతిసారి నీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. నీకు ఇప్పుడు ఇదే పుష్ప నేను ఈస్ట్ మాన్ కలర్లో వేస్తే చూస్తావా నువ్వు? రూ. 30 పెడతా టికెట్. ఈస్ట్ మాన్ కలర్లో వేస్తా, చూసేసి అంతే. అలా ఉంటుంది బ్లర్ 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 బ్లర్గా. నీకు ఏది అర్థమైతే అది. వాయిస్లు కూడా అలాగే ఉంటాయి. నీకు నిన్ను ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ నీట్గా క్లియర్గా కొత్తగా ఏ సినిమా ఇవ్వలేనంతగా నీకు ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ పడ్డ ఆ కష్టం ఏదైతే ఉందో దానికి ఆయన పాపం ఖర్చు పెట్టుకున్నాడు. ఆ ఖర్చుని పెట్టిన తర్వాత నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే నువ్వు అంత టికెట్ పెట్టుకొని రావాలి. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా ఈ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జిబిషన్ ఎగ్జాంపుల్స్. ఒకటే జెయింట్ వీలు ఒకటే క్రాస్ వీలు ఉంటే రూ. 15 రూ. 20 ఎంట్రీ టికెట్. 4-5 రకాల ఆ కార్లు ఈ కార్లు అవేవో ఇవేవో ఉంటే రూ. 100. నువ్వు వండర్లా పోవాలంటే 2,500. అంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకుంటే నువ్వు అంత ఖర్చు పెట్టుకోవాలి అంతే. ఇప్పుడేంటి
ఫ్రీగా పోవాలంటే ఇంటెన్కున్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాం. ఓ 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని వెళ్దామంటే కొంచెం దూరంలో ఏ కాళీ మందిరో చిలుకూరు బాలాజీ టెంపుల్కో పోతాం. ఒక 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవాలి అనుకున్నాం అనుకో, యాదాద్రికో ఇటో పోయి వస్తాం, యాదగిరిగుట్ట వెళ్ళి వస్తాం. 5000 పెట్రోల్ కొట్టించుకోవాలనుకున్నాం అనుకో, తిరుమల దాకా పోదాం అనుకుంటాం. ఏదైనా నీ అడ్జస్ట్మెంటేమా, ప్రతి దాంట్లో నీ అడ్జస్ట్మెంటే. ఇన్ని రకాలుగా అడ్జస్ట్ అవుతున్నావు నువ్వు, దేని దగ్గర రాస్తారోకో చేయట్లేదు. ఇప్పుడు 5 స్టార్ హోటల్ ఎక్స్పీరియన్స్, పార్క్ హైట్లో బెండకాయ కర్రీ 1200 అంట అని అన్నావు. దాని ముందెళ్ళి ధర్నా చేయట్లేదేంటి, సామాన్యుడికి అందుబాటులోకి పార్క్ హైట్ బెండకాయ కర్రీ రావాలి రావాలి అని. నీకు నచ్చితే తిను, లేకపోతే లేదు. దట్స్ ఆల్ యార్. అప్పుడు నచ్చితే చూడు, లేకపోతే లేదంటే నష్టపోయేది ఎవరు? నేను చూడను అన్నా నష్టపోయేది ప్రొడ్యూసరే, నువ్వు చూస్తా అన్నా లాభపడేది ప్రొడ్యూసరే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ప్రోడక్ట్ని ఆయన అలా అమ్ముకుంటున్నాడు. మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా మీకు ఏది కావాలనుకుంటే వెళ్ళండి. ఇంకా ఇంతకుముందు కూడా బ్లాక్లో టికెట్లు అమ్మేటప్పుడు ఈ లైన్లు ఉంటాయి కదా, హౌస్ఫుల్ అనే బోర్డు పడగానే ఇక్కడికంటే 50 రూపాయలే అది. అటు తొంగి చూస్తే ఒకటి చుట్టూ ఉంటుంది. ఎంత అంటే 7000 అంటాడు, కొంటావు. 1000 రూపాయలు అంటాడు, కొంటావు. 700 అంటాడు, కొంటావు. ఎందుకు? అప్పుడు గుర్తురావేంటి నీ సామాన్యుడు కథలన్నీ, నేను సామాన్యుడిని అని? అప్పుడు ఎందుకు గుర్తురాదు మనకి? ప్రతి చోట సామాన్యుడు ట్యాగ్ వాడకూడదుమా. ఇంకా చెప్పాలి అంటే సీరియస్లీ, నీకు ఇంకా అందుబాటులోకి రావాలి అనుకుంటే ఆయన ఇచ్చే ఎక్స్పీరియన్స్ని బట్టి నువ్వు అది తీసుకో. ఇప్పుడు సినిమాని ఐమాక్స్లో చూడాలనుకున్నావు, ఈ సినిమాకి అదే చెప్తా, సింగిల్ స్క్రీన్ థియేటర్లో నువ్వు చూడాలనుకున్నావు, 50 రూపాయలకి వచ్చింది. మల్టీప్లెక్స్కి వెళ్దాంలే అనుకున్నావు, 150కి వచ్చింది. నువ్వు ఐమాక్స్ పెద్ద స్క్రీన్లో చూడాలనుకున్నావు, దాని నీకు 300కి వచ్చింది. RDX 4DX ఇంకేదో ఎక్స్లో ఇట్టిట్లా చూడాలనుకుంటావు, దానికి ఇంకో 500 ఎక్స్ట్రా ఇవ్వాలి. రిక్లైనర్లో కూర్చొని ఇట్లా చూడాలనుకుంటావు, ఇవ్వు ఇంకింత. నీకు అర్థమైందా? నీకు వచ్చే లగ్జరిటీస్ని బట్టే అక్కడ రేట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ లగ్జరిటీ ఏంటి? తెర మీద ఆయన నీకు చూపించిన లగ్జరిటీస్కి ఆయన ఛార్జ్ చేసిన అమౌంట్ అది. అది నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకుంటే అంత ఇవ్వాలి. ఇక్కడ దీన్ని ఎవ్వడు దోచుకోవట్లా, ఎక్కడ ప్రతి చోట దోపిడీ కదా. అండ్ ఇంకోటి, ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు నేను 30 కోట్లు పెట్టి సినిమా తీసా, అది 300 రోజులు ఆడింది ప్రాఫిట్. ఆ సినిమా షూటింగ్ నేను 30 రోజుల్లోనే కంప్లీట్ చేశా, ఓకేనా. ఇప్పుడు 300 కోట్లు పెడుతున్నా సినిమా షూటింగ్, మరి 30 కోట్లు పెట్టినప్పుడు 30 రోజుల్లో అయింది, 300 కోట్లు పెట్టినప్పుడు 3 రోజుల్లో అయిపోవాలిగా షూటింగ్. అవట్లా 3 సంవత్సరాలు అవుతుంది అది. ఎందుకు? ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. ఒక సినిమా రిలీజ్కి ఇంకేవో హై ఎండ్ క్వాలిటీలు వచ్చేస్తున్నాయి. మనం ఆ ఫార్మాట్లోకి మార్చుకోవడానికి తాపత్రయపడుతున్నాం, ఇంకా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవి ఎంత చూపిస్తే తప్ప నువ్వు చూడనంటున్నావుగా, నీకు కావాలి అది. ఆ విజువల్ వండర్ లేని నేను రానంటావు థియేటర్కి, ఆ ఎక్స్పీరియన్స్ లేని నేను రాను థియేటర్కి అంటావు, మాకు OTT లేవా అంటావు. నువ్వే అంటావు. అలా ఉన్నా కూడా అలా రేటు పెంచుతా, ఎందుకు పెంచావని నువ్వే అడుగుతావు. ఎక్కడ కరెక్ట్? ఏం తప్పు లేదు, హ్యాపీగా పెంచుకోండి పుష్ప టికెట్ రేట్లు. ఇంకా డబల్ రేట్ చేసినా నేను పుష్పనే సమర్థిస్తా. నాట్ ఓన్లీ పుష్ప, ఏ సినిమా అయినా సరే. సినిమాకి ఎఫెక్ట్ అవ్వదంటారా? అది ప్రొడ్యూసర్కి నష్టం కదమ్మా. ఆయన ఫీల్ అవుతున్నాడు దీని వర్త్ ఇంతే అని. అంటే అదో కాన్ఫిడెన్స్, నేను ఎంత పెట్టినా దీని వర్త్ ఇంతే అంటే అందులో ఏదో ఉందని కూడా చూసే వాళ్ళు ఉంటారుగా. నచ్చితే వస్తారు, నష్టమే ఉంది. అండ్ 3 days దాని షెల్ లైఫ్. ఇంత ముందులాగా 300 రోజులు ఆడట్లా, 3 రోజులే ఆడుతున్నాయి. అంత ఖర్చు పెట్టినా కూడా ఈ 3 రోజుల్లోనే నేను పెట్టిన రేట్ నాకు రావాలంటే ఏం చేయాలి? ఎక్కువ చోట దాన్ని ప్రదర్శించుకోవాలి, వీలైనన్ని ఎక్కువ చోట్ల ప్రదర్శించుకోవాలి, వీలైనన్ని ఎక్కువ షోలు వేసుకోవాలి, వీలైనంత ధర పెంచుకోవాలి. ఇన్ని చేస్తే తప్ప నేను పెట్టింది నాకు రాదు. అది ఆయన అభిప్రాయం. అండ్ నెక్స్ట్, సామాన్యుడికి అందుబాటులో టికెట్ అంటే, ఇప్పుడు నేను ఫ్లైట్ అండ్ ట్రైన్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, నువ్వు ఇప్పుడే ఈరోజు 9:30కే నువ్వు షో చూడాలనుకుంటే 1000-2000, 2 వారాల తర్వాత చూడు, అప్పుడు 100 రూపాయలే ఉంటుంది టికెట్. అప్పటికి దాని ప్రోడక్ట్ ఎక్స్పైరీ అయిపోతుంది, వీళ్ళని ఎవడో తెలిసిపోతుంది, ఎవరు చంపాడో తెలిసిపోతుంది, ఎటు నుంచి పొడిచాడో తెలిసిపోతుంది, ఎంత రక్తం గారిందో తెలిసిపోతుంది, క్యామియో రోలు తెలిసిపోతాయి, సస్పెన్స్ మొత్తం విడిపోతుంది, అన్నీ తెలిసిపోతాయి. ఎక్స్పైరీ అయిపోతుంది సినిమా. ఇంకా అప్పుడు వాడు తక్కువ రేటుకి ఇస్తాడు, కొనుక్కోండి.
తప్పే ఉంది. కానీ ఇప్పుడు ఒక ఇంట్లో ఒక నలుగురు మనుషులుంటే ఈ 1200 టికెట్ రేటు 5000 వరకు అయిపోతుంది కదా వాళ్ళకి బడ్జెట్. అంటే కొంచెం వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. అవునుమా, అందుకే నువ్వు 5వ రోజు 6వ రోజు చూడు, అప్పుడు 500 ఉంటుంది టికెట్. అప్పుడు పో. ఇంత అర్జెంట్ ఏముంది, నువ్వు ఇప్పుడే చూడాల్సినంత అవసరం ఏముంది. ఓకే. అంతే, ఇప్పుడు నువ్వు ఇప్పుడే గోవా వెళ్ళాలి, గంటలో వెళ్ళాలంటే పెట్టుకో 10,000 మరి. ఓకే. నేను 300 పెడతా, నేను గంటలో గోవాలో ఉండాలంటే ఎట్లా కుదురుతుంది. అన్నీ ప్రాక్టికల్గా ఆలోచించండి.